హలో గైస్, వెల్కమ్ టు హసఫంగా క్వీన్. దిస్ ఇస్ వాణి. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ కోసం స్పెషల్గా మనం చేసుకునే రెసిపీస్ చూపించబోతున్నాను. సో పండుగ అంటేనే పల్లెటూరు వాతావరణంలో పిండి వంటలు ఎక్కువగా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదా. అవి కూడా కజ్జికాయలు, బూందీ లడ్డు, ఇంకా చాలా చాలా చేసుకుంటాము. బట్ ఈసారి వీడియో వచ్చేసి కజ్జికాయలు అండ్ అలాగే బూందీ లడ్డుని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కజ్జికాయలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే మేము పడి పుట్నాలను తీసుకున్నాం అనమాట. పడి అని అంటే ఇప్పుడు చాలామందికి పళ్ళు అవి అద్దలు అంటే తెలియదు కదా. సో కేజీన్నర పుట్నాలను తీసుకొని చేస్తున్నాము. అది కూడా బెల్లంతో చేస్తున్నాము. నాకేమో చక్కెర కజ్జికాయలు అంటే చాలా ఇష్టము. మా బాబుకి ఇంట్లో చాలామందికి 90% అందరికీ బెల్లమే ఇష్టం. సో అందుకనేసి ఈ మధ్య నేను బెల్లం రెసిపీని తింటూ ఉన్నాను, బెల్లం కజ్జికాయలే. సో మొత్తానికి అయితే ఇలా మిక్సీ పట్టుకుంటున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి. అది ఆప్షనల్ అనమాట, జల్లించుకోవడం అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లంని ఇలా దంచుతూ ఉంది మా అమ్మ. బెల్లం మనము ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు కేజీకి 3/4 కేజీ కానివ్వండి. అంటే అది కూడా చాలామంది ఆప్షనల్ అనమాట. కొంతమంది చక్కెర తక్కువ వేసుకున్నలాగా తింటూ ఉంటారు. షుగర్ స్వీట్ మరీ ఎక్కువ వద్దు అని అనుకుంటే ఓకే, కావాలి అని అనుకుంటే మాత్రం ఇంకా వేసేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మేము ఒక 3/4 కేజీ మేని వేసుకున్నాం అనమాట. కేజీకి 3/4 కేజీ రేషియోలో వేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మా వాడు ఇంకా కజ్జికాయలు అనగానే ఫస్ట్ ఇంకా వచ్చేస్తుంది ఎత్తిన చేతుల్లాగా. అండ్ బెల్లం చుట్టూ ఈగలు వాలుతున్నట్టు మా వాడు కజ్జికాయలు అంటే ఇంకా ఈగల్లాగా అనమాట వాలిపోతూ ఉంటాడు. ఈవెన్ వాడికి బెల్లం అన్నా అండ్ పల్లీలన్నా ఇవన్నీ ఎక్కువగా అవే తింటూ ఉంటాడు. స్నాక్స్ అంటే పల్లెటూరులో అవే కదా పెట్టేది, సో అవే తింటూ ఉంటాడు. సో ఇందాక మనం దంచుకున్న ఆ బెల్లంని ఈ పొడిలోకి కలుపుకోవాలి. ముందైతే మనం మిక్సీ పట్టి పెట్టుకొని జల్లంచి పెట్టుకున్నాం కదా, ఆ పుట్నాల పొడిలోకి కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీని మిక్సీలో వేసుకొని ఒక 2 నిమిషాలు పల్స్లో అలా బ్లెండ్ చేసుకున్నామని అంటే ఈ మొత్తం బెల్లం అంతా ఈ పౌడర్లోకి కలిసిపోయి మొత్తం మనకు స్వీట్ అనేది సరిపోతుంది అనమాట. సో అలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చేస్తుంది. మరీ స్మూత్గా రాదు. చక్కెరది అనుకోండి చాలా స్మూత్గా వస్తుంది, బెల్లంది కదా గరుగ్గా ఉంటుంది. అండ్ రాత్రి అయితే అలా ముందుగానే ఆ పొడిని తయారు చేసి పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనము ఇక్కడ తెల్ల గోధుమ పిండి దొరుకుతుందనమాట ఊర్లో. అంటే మైదా కూడా కలిపి ఉంటారులేండి దాంట్లో. సో ఆ పిండిని ఎక్కువ వాడుతూ ఉంటాం కజ్జికాయలకి. సో ఆ పిండిని మనము చిన్న చిన్న పూరీలకు సరిపోయేలాగా చిన్న పూరీలు చేసుకుంటాం కదా, సో అలా చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. పల్చగా కాదు, అలానే మందంగా కాదు, దానికి కూడా కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్. సో ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొంచెం వెంటనే ఆరిపోకూడదు, రేకులు అంటాం దానిలను. ఆ రేకులు ఆరిపోకుండా చూసుకొని వేసుకుంటాలా. అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా ఒక మనిషి చేస్తూ ఉండాలన్నమాట. ఇన్స్టాంట్గా తయారు చేస్తుంటేనే ఆ కజ్జికాయలు బాగా కుదురుతాయి. ఇక్కడైతే అమ్మ, నేను, మా వదిన వాళ్ళిద్దరూ అలా చేస్తున్నాం అనమాట. నాకు కూడా కజ్జికాయలు అల్లడం అంటే వచ్చు. అండ్ అలాగే చాలా ఇష్టం కజ్జికాయలు అల్లడం అంటే. సో ఎస్పెషల్లీ చిన్నప్పటి నుండి చాలా కాన్షియస్గా నేర్చుకున్నాను అనమాట నేను కూడా. బట్ నన్ను వీడియో అయితే ఎవరు తీయలేదు అనుకోండి. ఇక్కడ మా వదిన వాళ్ళు ఎలా చేస్తున్నారో చూపిస్తున్నాను. బెల్లం కజ్జికాయకి చక్కెర కజ్జికాయకి తేడా చేయడంలో ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్లో కూడా. సో చేసేటప్పుడు బెల్లం కజ్జికాయలు చాలా ఈజీ. బిగినర్స్ ఎవరైనా ట్రై చేయాలని అంటే బెల్లం కజ్జికాయలు అంటే బెల్లంతో చేసిన పొడిని ట్రై చేయండి, పక్కా వస్తుంది. అసలు బాగా కుదురుతాయి. చక్కెరది అంటే చాలా టిపికల్, అది అతుక్కోవు, రేకులన్నీ ఊడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే మేము అతికించేసుకొని అలా అన్నీ పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే మొత్తం అన్నీ అల్లేస్తాము. అల్లిన తర్వాతనే ఇంకొక పెన్నం పెట్టేసి నూనె వేసుకొని దాంట్లోకి ఇలా బ్యాచెస్ లాగా ఒక 5, 6 ఎంత పెద్ద గోళం అయితే అన్ని కజ్జికాయలు వేసేస్తూ ఉంటాం అనమాట. కజ్జికాయలు వేయించడం చాలా ఈజీ. జస్ట్ ఒక 2 నిమిషాలలో మొత్తం అన్ని కజ్జికాయలు కూడా ఒక 10 నిమిషాలలో అయిపోతాయి అన్నమాట. సో చేయడమే పని, అల్లడమే పని. ఇలా దీనిలో వేయించడం చాలా ఈజీ అనమాట. చూడండి, అలా పైన అలా బబుల్స్ వచ్చి లైట్గా కలర్ వచ్చిన వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు పెట్టామనుకోండి లోపల పాకం అయిపోతుంది. అండ్ కజ్జికాయ పొడి అయితే ఇంకా
ముద్ద అయిపోతుందనమాట. బాగోదు. సో, అలా లైట్‌గా కలర్ వచ్చిన వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. రేకు కాలితే చాలు కజ్జికాయ రెడీ అయినట్టే. సో, అలా రెడీ అయిందో లేదో మా వాడేమో ఈగల్లాగా వచ్చేసినాడు నాకు పెట్టు అని. సో, ఆడైతే టేస్ట్ చేసేస్తున్నాడు. బావుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బూందీ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్ శనగపిండి. శనగపిండినైతే ఇక్కడ మేము పడి లడ్డూలు చేస్తున్నామనమాట. పడి క్వాంటిటీ అంటే కేజీన్నర అనుకోండి మీ లెక్కలలోకి. సో, శనగపిండిని జల్లించుకొని అందులోకి వాటర్ కన్సిస్టెన్సీ ఆ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఇలా ఒక జల్లెడలా ఉంటాయన్నమాట. లడ్డూలకి ఎస్పెషల్లీ ఇలా సీవులాగా దొరుకుతూ ఉంటాయి. సో, అలాంటిదే తీసుకున్నాం మేము కూడా. సో, ఆ జల్లెడలో ఇలా వేసుకొని అలా చేత్తో అలా అని అంటే కిందకు పడిపోతూ ఉంటాయి. ఆ డ్రాప్స్ కింద ఆయిల్ కిందకి వెళ్ళిపోయి పైకి తేలితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టే అనమాట. ఇది మరీ పెద్ద ప్రాసెస్ ఏముండదు. చాలా చిన్న ప్రాసెస్ లడ్డు చేయడం కూడా. అండ్ లడ్డూకి మనము ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. బూందీ వేసిన ఒక 5-6 నిమిషాలలోకి బూందీ రెడీ అయిపోతుందనమాట. అండ్ ఈవెన్ అది కొంచెం పైన స్మూత్‌గా మెత్తగా అలా అనంగానే మెత్తగా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి బూందీ రెడీ అయిపోయినట్టే. సో, అలా మొత్తం అంతా ఒక దానిలోకి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటూ ఉండాలి. ఆ బూందీ రెడీ అయినవన్నీ. అండ్ ఈవెన్ కాజు అండ్ అలాగే కిస్మిస్‌ను కూడా వేయించేసి పెట్టుకున్నాము. కాజు అండ్ కిస్మిస్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. అండ్ తిండికి కూడా చాలా బాగుంటుందనేసి ఎక్కువగానే వేస్తూ ఉంటాము. సో, అలా అయితే బూందీ ఫస్ట్ అయితే రెడీ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకం కోసం అనేసి ఇక్కడ మేము ఒక పడి అని చెప్పాను కదా! సో, అదే అండి పడి. సో, పడికి చక్కెరని యూస్ చేస్తున్నాము. చక్కెర కూడా మనము తక్కువ చేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ బూందీ లడ్డుకి పర్ఫెక్ట్ కుదరాలి అంటే 1:1 రేషియోని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు ఎలా వేసుకున్నామని అంటే అందాసు అంటే ఇక్కడ మనం వేసుకున్న చక్కెర లైట్‌గా అలా మునిగిపోయేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. పైన మనకు అలా మొత్తం మునిగితే చాలు. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనం వేసుకున్న చక్కెరని లైట్‌గా అది తడిలాగా అయిపోతే చాలు. సో, మంటని కొంచెం మీడియంలో పెట్టుకొని ఇలా పాకంని చేసుకుంటూ ఉండాలి. సో, ఇలా పాకం కూడా మనకు ఎక్కువ పనేమి ఉండదు. లడ్డు యాక్చువల్‌గా చాలా ఈజీ. బట్ చేసే పద్ధతిలో ఉంటుందన్నమాట. ఒకవేళ బాగా చేయలేదనుకోండి బూజొచ్చింది అండ్ అలాగే గట్టిగా అయిపోయాయి అలా అంటూ ఉంటారు. సో, అలా రాకుండా ఉండాలంటే మనం పాకంలోనే ఉంటుంది మ్యాజిక్ అంతా, ఆ ట్రిక్ అంతా కూడా. అండ్ కాల్చడంలో బూందీ కాల్చడంలో కూడా. సో, 2 గుర్తుపెట్టుకొని చేస్తే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. చిన్న చిన్న క్వాంటిటీస్‌తో స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్‌గా ఎందుకు రావో చూద్దాము. మనం ఒకటేసారి పెద్ద పెద్ద క్వాంటిటీస్ చేస్తే రావనుకోండి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ పాకం ఎలా వస్తుందో చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ అంతకుముందే బూందీ కూడా ఎలా కాల్చుకోవాలో చూపించాను కదా! సో, ఇక్కడ పాకం మనకు చేతికి రావాలనమాట. అలా పట్టుకోగానే ఇందాకేమో కిందికి వెళ్ళిపోయింది కదా! సో, అలా కిందికి రాకుండా చేతికి వచ్చేలాగా మనకు పాకం వచ్చింది అనుకోండి. మరీ ఎక్కువ ముదురు పాకం కాదు. ఇలా మనకు ఆ చక్కెరని అలా పట్టుకోగానే మనకు చేతికి వస్తుంది అని అంటే మాత్రం పాకం రెడీ అయినట్టే. అండ్ పాకం కూడా గట్టిగా అయిపోయిందనుకోండి ఆ బూందీ కూడా ఇంకా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉండదనమాట. సో, ఆ పాకం అంతా గట్టిగా అయిపోతుంది కాబట్టి. సో, ఇలా కొంచెము చేతికి వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వెంటనే ఇమీడియట్‌గా ఆల్రెడీ అమ్మ ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసేసింది. ఇలాచీ పొడి అండ్ అలాగే ఈ కాజు, కిస్మిస్, ఈ బూందీ మొత్తం అలా కలుపుకొని ఇమీడియట్‌గా కలుపుకుంటూ ఉండాలి. ఇమీడియట్‌గా అంటే వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. లేదు అని అంటే టైం పట్టిందంటే మొత్తం పాకం గట్టిపడిపోతుంది. సో, అందుకనేసి సరిగ్గా రాదు. సో, మొత్తం అయితే ఈవెన్‌గా మిక్స్ అయిపోయింది. లడ్డూలను మేమే చుట్టాం కదా! వీడియో తీయలేదనమాట. సో, అది మిస్ అయిపోయింది. లడ్డూలను ఇంక అలా కట్టేసాము త్వరగా. వేడివేడిగా ఉన్నప్పుడే కట్టుకుంటేనే అది బాగా కుదురుతుందనేసి కట్టేసాము. లడ్డూలైతే చాలా బాగా అద్భుతంగా కుదిరాయి. చాలా టేస్టీగా అనిపించాయి. మేము వెంటనే వేడివేడిగా తినేసాము. సో, చూసారు కదా! మీరు కూడా ఈ పిండి వంటలను ఎలా చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.